అయ్యా చామల కిరణాల సారు తెలంగాణలో ప్రజాస్వామ్యం బతికి బట్టగట్టాలంటే ఏం చేయాలి అందరికీ అర్థమయ్యేటట్టు మంచిగా చెప్పుర్రి. కేటీఆర్ అయినా ఎవరైనా ఏమంటుర్రు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని మాటలకే మాట్లాడతారు. వాళ్ళు మాటలకే మాట్లాడతారు అంటారు కదా, మరి మీ షెయి పార్టీ వాళ్ళు చేతల్లో చూపిస్తారా? రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకున్నప్పుడు ఈ రెండిటి గురించి అవగాహన ఉన్న వ్యక్తి సుదర్శన్ రెడ్డి. ఎందుకంటే చదువుకున్నోడు, చట్టాలు తెలిసినోడు. ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఏదైనా మాయ చేయాలనుకున్నా గానీ దానికి కాపలాదారునిగా ఉండాలనుకుంటున్న సుదర్శన్ రెడ్డి గారిని మద్దతు ఇవ్వకపోవడానికి కారణాలు చెప్పాలి. జస్టిస్ సుదర్శన్ రెడ్డి సార్కు మద్దతు ఇవ్వకపోవడం అంటే కాంగ్రెస్ రెడ్ల పార్టీ కాబట్టి బీసీల కోసం పోరాటం చేస్తున్నాం అనుకుంటేనే రిజర్వేషన్ల బిల్లు పాసు చేస్తాం అనుకుంటారే మళ్ళా ఉపరాష్ట్రపతిని రెడ్డిని చేస్తుంటే కొందరు బీసీ బిడ్డలు ఏమనుకుంటారు అంటే తెలంగాణలో ముఖ్యమంత్రి రెడ్డి బిడ్డనే ఉంటాడు, దేశంలో ఉపరాష్ట్రపతిగా కూడా రెడ్డి బిడ్డనే ఉంటాడా? ఇక ఇట్లా అయినాక బీసీలకు షెయి సర్కారు న్యాయం ఎట్లా చేస్తుంది? ఎక్కువ జనాభా ఉన్నోళ్ళు ఎప్పుడు రెడ్ల వెనకపోంటనే ఉండాలనా, అధికారానికి పదవులకు ఎప్పుడు దూరమే ఉండాలనా అని కూడా కొందరు అట్లా కూడా నారాజులా ఉన్నారేమో. మరి సుదర్శన్ రెడ్డి సారు లెక్కనే చట్టాలు, న్యాయాలు, ధర్మాలు, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం తెలిసిన బీసీ బిడ్డనే దేవులాడి ఉపరాష్ట్రపతిని చేయకపోయిండ్రు సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.